అంటే ఆ గ్రూప్లో ఏ ఊరు నుంచి ఉన్నారండి? ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు? ఎక్కడెక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి, తర్వాత చెన్నై, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తర్వాత శ్రీకాకుళం, ఇంకా యుఎస్ఏ అంటే అమెరికా నుంచి, తర్వాత వచ్చి లండన్ నుంచి, సింగపూర్ నుంచి చాలామంది పాపం వాళ్ళ టైము వేరు, మన టైం వేరు కదా. మనకంటే ఒకే టైము. అవును, అవును. వాళ్ళకు యూఎస్లో ఉండే వాళ్ళకి 4 అంటే మన టైము 4:30 అనుకోండి, వాళ్ళు తెల్లవారుజామున ఎప్పుడనంట అప్పుడు లేచి పారాయణ కూర్చుంటారమ్మ. పారాయణ కూర్చొని అమ్మ మన సత్సంగం వినాలి, పారాయణ వినాలి, నేను పారాయణం చదవాలని, పైగా చదవడమే కాదు ఎంత శ్రద్ధగా వింటారు అనమాట. పైగా ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ భాషలకు తెలియకుండా వింటూ ఉంటారనమాట. అంటే అంత అద్భుతంగా ఉందమ్మా మాకు. అంటే మా మైండ్ అంతా ఎక్కడికి పోకుండా ఒక భగవంతుడి మీదే దృష్టి లగ్నమయ్యేలా చేశారమ్మా అని చెప్పేసి ఎంతోమంది ఈరోజు మన వాళ్ళని అద్భుతంగా అంటే ఆనందంగా ఉంచుతున్నారు అనేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నాం తల్లి మన దత్తబిడ్డల గ్రూప్లో. పైగా మా దత్తబిడ్డలు అందరూ కూడా ఎంత పాజిటివ్ మైండ్ తెలుసా నాన్న, ఒక్కరి దగ్గర కూడా నెగిటివ్ మైండ్ లేదు. అందరూ పైగా మన దత్తబిడ్డల గ్రూపు అంటే ఆన్లైన్ క్లాస్ కనిపించాలంటే కూడా ఇది వాళ్ళే అంటారు, నేను చెప్పలేదు, ఇది పూర్వజన్మ సుకృతం ఉందమ్మా, మా బాధలు చాలా డిప్రెషన్లో ఉన్నాం అనుకున్నప్పుడు మాత్రమే మీ వీడియో కనిపిస్తుంది. అది వరకు 10 సార్లు మేము ఇటే వెళ్ళింటాము, ఆ వీడియోలో ఇటు అంటాం, కానీ మీ ఫోటో కనిపిస్తుంది, కానీ ఒకవేళ తెరవాలని కూడా అనిపించదు. కానీ ఎప్పుడైతే మాకు ఇంత కష్టంగా ఉంది స్వామి, మాకు కనీసం ఏదో ఒక దారి చూపించన్నప్పుడు మాత్రమే మీ వీడియో కనిపిస్తుంది. అప్పుడు మేము మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. మీతో మాట్లాడగానే మా కష్టాలన్నీ కూడా తీరిపోయాయమ్మా. నిజంగానే ఎంతోమంది అద్భుతంగా ఈరోజు వాళ్ళు ఇట్లా గుండెల మీద చేసుకొని చెప్తున్నారు తల్లి. అంటే నేనేం చెప్తాను, నేనేం చెప్పను, నేనేదో అలా చేయండి ఇలా ఏం చెప్పను. పాజిటివ్గా ఉండండి, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, అంతే కదా, మన జీవితం మన చేతుల్లో ఉంది. మీరు భగవంతుని నమ్ముకోండి, నేనేమి చేయను మీకు. మీరు భగవంతుని నమ్ముకోండి, భగవంతుడే మీకు చేస్తారు తప్ప ఎవరు ఏమి చేయరు. మీ నమ్మకమే ఇక్కడ నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ, శౌర్యం ఉండాలి అని చాలా తేలిక మాటల్లో చాలా సాధారణంగా చెప్తాను తప్ప నా దగ్గర ఇంకా ఏ మంత్రాలు అట్లా శ్లోకాలు అవి కూడా నేనేమి చెప్పలేను నాన్న. అవును, చాలా సంతోషం. అలాగే మీరు గానగాపురంలో మీరు చేసే ఈవెంట్స్ కానీ ఇతర ప్రాంతాలు కూడా మీరు చేస్తున్నారు. అది ఏమిటి యాక్చువల్లీ, ఏం జరుగుతుంది అక్కడ అంటే ఏం చెప్తారు? గానగాపురంలో దత్తాత్రేయ స్వామి 2వ అవతారం నృసింహ సరస్వతి ప్లేస్ అనమాట. అది చాలా అద్భుతమైన మహిమ అమ్మ. చాలా గానగాపురం వెళ్ళి ఎంతో అనుగ్రహం పొందినారు, గురు అనుగ్రహం పొందారు. కాబట్టి గురుచరిత్ర 180 ఆ గురుచరిత్ర యొక్క ప్రాముఖ్యత అనమాట. గురుచరిత్ర 180 సార్లు పారాయణం చేయించాము కదా గ్రూప్లో. అట్లాగా అందరూ వెళ్ళి అక్కడ గానగాపురంలో స్వామి అష్టతీర్థాలు ఉంటాయి, స్వామి యొక్క నిర్గుణ పాదుకలు ఉంటాయి. అలాగే చాలా అంటే స్వామి యొక్క మేడి చెట్టు, స్వామి స్వయంగా నాటిన మేడి చెట్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ వెళ్ళి స్వామి నడయాడన ఆ యొక్క పుణ్యస్థలంలో అందరూ వెళ్ళి కాల్పెట్టి అందరూ స్వామి అనుగ్రహం పొందాలని గానగాపురం తీసుకెళ్తాం అనమాట. తీసుకెళ్ళాను, చాలా మంచిగా జరుగుతాయి అనమాట. అలాగే మొన్న కురుపురంలో జరిగింది నాన్న, అది పిఠాపురంలో జన్మస్థలం అనమాట. శ్రీపాద స్వామి అంటే దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభుడు నాన్న. తర్వాత నృసింహ సరస్వతి, తర్వాత మాణిక్యప్రభు 4వ అవతారం స్వామి సమర్థ, ఇంకా 5వ అవతారం సద్గురు సాయినాథుడు అని చెప్తారనమాట. అయితే కురుపురంలో అంటే పిఠాపురంలో జన్మస్థలం కదా, అక్కడి నుంచి స్వామి ఇంచుమించు 16 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి గోకర్ణ వెళ్ళి అక్కడ నుంచి స్వామి కురుపురం వెళ్ళారు తల్లి. అంటే కురుగుడ్డి అట్లా అంటారనమాట. మన హైదరాబాద్ నుంచి ఒక 4 గంటల దూరంలో ఉంటుందన్నమాట కురుపురం. అది ఒక దివి అనమాట. అక్కడ స్వామి అనుష్ఠానం చేసి అక్కడ ఎంతోమందిని ఉద్ధరించి అక్కడ స్వామి అంతర్ధానం చెందిన ప్లేసు. అంటే దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారం శ్రీపాదవలో అంతర్ధానం చెందిన ప్లేస్ అనమాట. అక్కడ అందరూ దత్తక్షేత్రాలకు వెళ్ళలేరు నాన్న. గానగాపురం కానీ లేదా షిరిడి కానీ కురుపురం కానీ ఈ దత్తక్షేత్రాలు ఏదైనా తీసుకుంటే మన ఇష్టంగా మనం వెళ్ళే ఇది కాదు. స్వామి పిలుపు ఉంటేనే ఆ క్షేత్రాలు మనం అడుగు పెట్టగలుగుతాము, స్వామి యొక్క అనుగ్రహం పొందగలుగుతాం తల్లి. లేదంటే అక్కడ వెళ్ళినా కూడా స్వామిని చూసి అంటే అక్కడికి వెళ్ళకుండా అంటే స్వామిని చూడకుండా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవును. అలాగే అట్లా గురుచేత్ర యొక్క పారాయణం ఏంటంటే దాని యొక్క గురువు యొక్క ప్రాముఖ్యత తెలుపుతుంది. మనం ఏం చేస్తామంటే దేవుడి గురించే తెలుసు అందరికీ, వెంకటేశ్వర లీలలు తెలుసు, ఆంజనేయ స్వామి అంటే ఇలా అన్నీ తెలుసు, కానీ గురువు యొక్క మహిమ చెప్తే కానీ కొంతమందికి కొంత తెలుసుకోలే. అంటే పెద్ద పెద్ద మహాత్ములకి పెద్ద పెద్ద గురువులు తప్ప మామూలు సామాన్యంగా మాలాంటి వాళ్ళకి గురువు యొక్క అంటే ఆ గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, గురువు యొక్క అనుగ్రహం అంటే ఏదైనా సాధించవచ్చు కదా. మరి గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అంటే భగవద్గీత చదవలేం, తర్వాత పెద్ద పెద్ద పురాణ గ్రంథాలు మేము చదవలేం, తెలియదు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పారాయణ ఒకటే దానికి దారి. అంటే మామూలు సులభంగా ఉంటుంది, అందరూ చదువుకోవచ్చు, చాలా అద్భుతమైన అనుగ్రహాలు పొందొచ్చు.
కాబట్టి గురు అనుగ్రహం పొంది ఈరోజు ఎంతో అద్భుతంగా మంచి స్థితిలో ఉన్నారు తల్లి అందరూ. కాబట్టి నా లక్ష్యం గురుచేత పారాయణం, అలాగే బాబా సచ్చరిత్ర, శ్రీపాదాల చరితామృతం, మహాత్ముల యొక్క చరిత్రల్ని అందరికీ పరిచయం చేయడం. నేను పరిచయం చేయడానికి ఎవరు భగవంతుని అలా కల్పించాడు అంతే. అది కూడా అలాగే అవధూతులు అంటే నాకు చాలా ఇష్టం నాన్న. వాళ్ళ అవధూతులు అంటే ఎక్కడెక్కడ ఉండు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. నా అన్వేషణ అవధూతులే అనమాట. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అలా వాళ్ళతో నేను మాట్లాడడం, వాళ్ళు మాట్లాడరు యాక్చువల్గా, నిజమైన అవధూత మాట్లాడరు, కానీ నేను వాళ్ళతో మాట్లాడించి ఏదేదో నేను అలా ప్రార్థన చేసుకుంటాను. నేనే కాదు, నాతో పాటు అందరూ అవధూతలు దర్శించుకోవాలని చెప్పేసి అని అందరినీ తీసుకెళ్తాను అనమాట అవధూతుల దగ్గరికి. అందరూ అనుకుంటారు మా నిర్మలమ్మ మూలాన్ని ఈరోజు అవధూతలను చూడగలిగామని మా దత్తబిడ్డలో కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. నాకు అలా ఇష్టం నాన్న, వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, వాళ్ళందరూ చూపించాలి, వాళ్ళందరినీ భక్తిగా ఇది చేయాలి. గురు అనుగ్రహం, ముఖ్యంగా గురు అనుగ్రహం పొందితే ఈ భూమి మీద ఏదైనా సాధించుకోవచ్చు. సర్వ తీర్థక్షేత్రాలు గురు పాదాల్లోనే ఉంటాయి అని చేసి మనందరం అదే కదా అనుకుంటాం. కాబట్టి గురువుని పట్టుకున్నా నేను, ఆ గురువే దత్తాత్రేయ స్వామి. ఇంకా దీంట్లోనే నేనే కాదు, నాతో పాటు అందరూ దత్తానుగ్రహం పొందాలి అని చెప్పేసి ఇలా శ్లోకాలు ఇలా అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను అనమాట. చాలా చిన్న చిన్న అందుబాటు, అందరికీ అందుబాటులో. రైట్. మీకు కూడా ఏదైనా సందేహాలున్నా, సూచనలు కావాలి అన్న అమ్మగారిది నెంబర్ అది మీకు డెఫినెట్గా మీకు కింద మెన్షన్ చేస్తాను, మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.